రామ్ పోతినేని, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాతో టాలీవుడ్ను ఓ ఊపు ఊపిన ఎనర్జెటిక్ స్టార్ రామ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో రామ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రామ్ 1987 మే 15వ తేదీన హైదరాబాద్లో జన్మించాడు. రామ్ ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ తమ్ముడైన మురళీ పోతినేని కుమారుడు. అంటే రామ్కు స్రవంతి రవికిషోర్ అంకుల్ అవుతారు. ఇక దేవదాసు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రామ్. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో చక్రి అందించిన సంగీతం సినిమాకు మరింత క్రేజ్ను తెచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా ఇలియానా నటించింది. ఆమెకు కూడా ఇదే తొలి సినిమా. ఈ చిత్రం 2006 జనవరి 11న విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని అటు ఇలియానాకు ఇటు రామ్కు ఓ మంచి బేస్ను ఏర్పాటు చేసింది. ఈ సినిమాలో రామ్ కూడా ఎక్కడా తడబడకుండా అదరగొట్టాడు. ఈ సినిమా రామ్కి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నూతన నటుడు అవార్డును కూడా అందించింది. ఇక ఆ తర్వాత తను రామ్ రెండవ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేశాడు. సుకుమార్ అప్పటికే ఆర్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో పాటలు ఓ రేంజ్లో ఉంటాయి. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం 2007 మార్చి 16వ తేదీన విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ గూస్ బంప్స్ను కలిగిస్తాయి. ఇక ఆ తర్వాత 2008లో వచ్చిన రెడీ మంచి విజయాన్ని అందుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్గా చేసింది. ఈ సినిమాను హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయగా అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత పలు సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ద్వారా తనలో దాగి ఉన్న మరొక మాస్ యాంగిల్ను ప్రేక్షకులకు చూపించాడు రామ్. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రామ్ తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్తుంటే థియేటర్స్ ఊగిపోయాయి. రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా ఇస్మార్ట్ శంకర్ నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన రెడ్ అంటూ వచ్చారు. ఈ సినిమా తమిళ సినిమా తడంకు రీమేక్గా వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తన ప్రయాణం ఎంత సాహసోపేతమైనది, ఎంతో విజయవంతంగా సాగిందని చెప్పుకోవచ్చు. 2006లో దేవదాసు అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తన కెరీర్ను అద్భుతంగా ఇప్పటి వరకు కొనసాగించాడు రామ్. చిన్న వయసులోనే సినీ రంగంలో తన పాత్రలు, సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆయన విజయవంతమైన హీరోగా నిలిచారు. ఆయన కెరీర్లో మస్కా, కందిరీగా, ఒంగోలు గిత్త, మసాలా, పండగ చేసుకో, హైపర్, ఇస్మార్ట్ శంకర్, రెడ్, స్కంద, డబుల్ స్మార్ట్ వంటి భారీ హిట్లలో నటించి టాలీవుడ్లో తన పేరు ముద్రించారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం ప్రత్యేకంగా రామ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రం అతని పర్ఫార్మెన్స్కి, యాక్షన్ సన్నివేశాలకి ప్రేక్షకుల నుండి విపరీతమైన ప్రశంసలు లభించాయి. ఈ ఏడాదిలో తన కొత్త సినిమా ఒకటి రాబోతోంది. రామ్ తన కెరీర్ను ప్రారంభించినప్పటి నుంచి చాలా విధాలైన పాత్రలను పోషించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. యువ హీరోగా అతని నటనలో భావోద్వేగం, హ్యూమర్, యాక్షన్ అన్నీ చాలా బలంగా కనిపిస్తాయి. ఈ సినిమాలు రామ్ పట్ల ఉన్న అభిమానాన్ని మరింత పెంచుతాయి. సినిమా అభిరుచులు ఉన్న యువత రామ్ నటనను, చిత్రాలను, సంబంధించిన కథలను చాలా ఇష్టపడతారు. అయితే రామ్ పోతినేని ఇంకా బ్యాచిలర్గానే ఉన్నాడు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా ఈజీగా సమాచారం ఇచ్చేవాడిగా కనిపించకపోవచ్చు. కానీ కెరీర్ పరంగా ఎంతో శ్రమతో ముందుకు పోతున్నాడు. ప్రస్తుతం ఆయన మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులపై పనిచేస్తున్నాడు.
సోషల్ మీడియా ద్వారా అభిమానులతో తన సినిమాల గురించి, ప్రాజెక్టుల గురించి అప్డేట్లు అందిస్తూ తమ అభిమానులను ఎప్పటికప్పుడు ఉత్సాహపరిచే విధంగా ఉన్నాడు. ఎనర్జెటిక్ స్టార్ అంటే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తొచ్చే పేరు రామ్ పోతినేని. ఈ స్టార్ హీరో తన యాక్టింగ్, డాన్స్ను ఎంత ఉత్సాహంగా చేస్తారో అంతే ఉల్లాసంగా అభిమానులను అలరిస్తుంటారు. అయితే ఆయన సినిమా లైఫ్ గురించి అందరికీ తెలిసిందే, కానీ ఆయన పర్సనల్ లైఫ్, ఇష్టమైన వాటి గురించి అతి కొద్ది మందికే తెలుసు. మరి ఆయన ఇష్టాయిష్టాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ విశేషాలు రామ్ మాటల్లోనే. 11 ఏళ్ల వయసులో అడయాళం అనే తమిళ్ షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేశాడు. అదే కెమెరా ముందు నేను నిల్చున్న ఫస్ట్ మూమెంట్. కాఫీతోనే నా రోజు మొదలవుతుంది. రోజుకు ఎన్ని కప్పులు తాగుతానో అసలు లెక్కే లేదు. బిర్యానీ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇక వంట చేయటం నాకు ఇష్టమైన పని. సినిమాల్లోకి రాకముందు నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. అందులో నుంచుకు అనే ఓ ప్రత్యేక యుద్ధ విద్యలో స్పెషలైజేషన్ చేశాను. చాలా సినిమాల్లో దాన్ని పర్ఫామ్ చేసే అవకాశం కూడా వచ్చింది. విరాట్ కోహ్లీకి అలాగే నాకు దగ్గర పోలికలు ఉంటాయని చాలామంది అన్నారు. ఒకవేళ కోహ్లీ బయోపిక్లో అవకాశం వస్తే నేను తప్పకుండా యాక్ట్ చేస్తాను. నాకు స్మోకింగ్ అలవాట్లేదు. జగడం సినిమా కోసం చైన్ స్మోకర్గా మారాను. కానీ షూటింగ్ అయ్యాక ఆ అలవాటు మానడానికి నాకు చాలా ఇబ్బంది అయింది. సినిమాలు ఎక్కువగా చూస్తుంటాను. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా, అందులోని పాటలంటే నాకు చాలా ఇష్టం. వారియర్ కోసం వర్కౌట్స్ చేస్తున్న సమయంలో వెన్నుపూసకు గాయమైంది. దాంతో 4 నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. షూటింగ్ లేనప్పుడు, లేకుంటే టైం దొరికినప్పుడు విదేశాలకు వెళ్తుంటాను. అక్కడ హాస్టల్స్లో ఉంటూ నచ్చినవి వండుకొని తింటుంటాను. చుట్టుపక్కలున్న ప్రదేశాలను చూసి వస్తుంటాను. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నా ఫేవరెట్ స్టార్. తనతో కలిసి ఒక్కసారైనా నటించాలని ఉంది. రెడీ సినిమాలో నటించినప్పటి నుంచి జెనీలియా, నేను బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. డైరెక్టర్ అట్లీ, అలాగే ఆయన సతీమణి కృష్ణప్రియ కూడా నాకు ప్రాణ స్నేహితులు. మార్కెట్లోకి ఏదైనా కొత్తగా వస్తే ఆ గ్యాడ్జెట్స్ గురించి తప్పకుండా తెలుసుకుంటుంటాను. కొత్త మోడల్ ఫోన్లు ఎక్కువగా కొని వాడటం నాకు అలవాటు. లగ్జరీ కార్లు కొనడం, వాటిని నడపడం నాకు అలవాటు. అన్నిటికన్నా లంబోర్గిని అంటే చాలా ఇష్టం. మా గ్యారేజ్లో ఉన్న ఆ కారుకు ముద్దుగా ద బుల్ అని పేరు కూడా పెట్టుకున్నాను. మనసుకు హాయినిచ్చే తెలుపు రంగు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మా ఇంట్లోని ప్రతిదీ ఆ రంగులోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంటాను. షూటింగ్ అయ్యాక ఇంటికొచ్చి ఆ తెల్లని సోఫాలో కూర్చొని కాసేపు ఇల్లంతా చూస్తే నా స్ట్రెస్ అంతా పోతుంది అని చెప్పుకొచ్చాడు రామ్.